బుల్లెట్ పాయింట్స్ 4 మాటలే చెప్పారు. పార్టీ అధ్యక్షుడు బాగా పనిచేయాలని, అందరినీ ఉపయోగం పనిచేయాలి, కార్యకర్తలు కూడా వాళ్ళ గుర్తించాలని. ఈ యొక్క నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఈరోజు ఇక్కడ రాష్ట్ర చేయవలసిందిగా కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। గట్టిగా ఉంది సరిపోయా మరొక్కసారి బీజేపీ ఉత్సాహంతో పార్టీ పట్ల నిబద్ధతతో అంకిత భావంతో సేవా తత్పరతతో అకుంఠిత దీక్షతో నంద్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రజల మన్నలను పొందడానికి అందరి దృష్టి ఏది సాధించాలన్నా ఈ జిల్లాలో ఒక భారతీయ జనతా పార్టీకి సాధ్యమవుతుంది అనేటటువంటి దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ముందుకు సాగడానికి ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఎంపికను ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు విజేతలు అంటే ఇక్కడ కూర్చున్న అందరూ విజేతలే. అందరికీ ఉండే ఆశావాహాలు అయితే ఏదైనా ఒకరికే వహించడం జరుగుతుంది. ఆ ఒక్కరి నాయకత్వంలోనే మనం అందరం కూడా ఒక్కరిగా కలిసి ముందుకు వెళ్తాము. ఈ నిర్ణయాలలో అనేకమైనటువంటి దృష్టి కోణాలతో నిర్ణయించడం జరుగుతుంది. పెద్దలు సామాజికంగా, కులపరంగా, ఆర్థిక పరంగా, అంగబలంగా, సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన చేస్తాము. అందుకే నాకు రాలేటువంటిది కాదు, ఇక్కడ విజయం అందరిది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరూ కూడా ఎవరి ఈ పార్టీ కేంద్రం నిర్ణయించి తెలిపిందో దాని ప్రకారం నడుచుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా జిల్లా అధ్యక్షుడిగాను భావిస్తూ ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీని బలోపేతం చేస్తూ ఇందాక ఎస్పీలో చెప్తాను, రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీసీ ఎన్నికల్లో కానీ
ఎప్పుడైతే మనము సంస్థాగతంగా బలంగా ఉంటామో, ఎందుకంటే మనం కూటమిగా ఏర్పడి ప్రభుత్వం నడుపుతున్నాము. ఎన్డీఏ కూటమిగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నది. అందులో మనం ఒక భాగస్వామ్యం. కాబట్టి ఆ భాగస్వామ్యంలో మనం ఇంకా ఎదగాలి, బలోపేతం కావాలి. ఎప్పుడు బలోపేతం అవుతామంటే అందరి దృష్టిని ఆకర్షించగలిగినప్పుడు, ఇక్కడ ఎవరైతే న్యాయం చేయగలుగుతారో అనేటువంటి సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు వారికే వహిస్తుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కూటమి ప్రభుత్వంలో మనం పాత్ర పోషిస్తూ కూటమికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పార్టీకి నష్టం జరగకుండా మనము రెండు వైపులా ప్రయాణం చేస్తూ ఆ విజయోత్సవాన్ని రాబోయే రోజుల్లో మనం ఇంకా ఇంతకంటే ఉత్సాహంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందాలని చెప్పని, అందరూ ఆ అమృత దీక్షతో పాల్గొండాలని ఆశిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మన పార్టీకి, నంద్యాల జిల్లాకు ఉండాలని చెప్పని మన కార్యకర్తలందరికీ ఆ భగవంతుని దృష్టి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై గౌరవ భారత్ మాతాకి. మనము అక్కడ మాట్లాడితే నేను కూడా జిల్లా అధ్యక్షుడు ఎన్నిక, జిల్లా అధ్యక్షుడి ఎన్నిక, జిల్లా అధ్యక్షుడు ఎవరైనా మా అందరి మద్దతు మీకు ఉంటుంది. జిల్లా అధ్యక్షుడికి మా అందరి మద్దతు ఉంటుంది అని పాల్గొన్నాం. జిల్లా అధ్యక్షుడు ఎవరైనా అంటే మా అందరి మద్దతు ఉంటుంది. చాలా సంతోషం. మేము చిన్న వయసులో పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు కేసన్న గారు, ఆయన ఒక డకోటా బస్ ఎక్కి నంద్యాల వస్తే ఇక్కడ గ్రామాలలో కాకుండా వచ్చి దేని మీద వెళ్ళేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. సైకిల్ మీద తీసుకుపోయి ఆ గ్రామంలో కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఇంటికి వచ్చారు. అంటే అప్పటి నుంచి కేసన్న గారు, సోమన్న గారు, కపిలేశ్వరయ్య గారు, తర్వాత కిట్టం ప్రతాపరెడ్డి గారు, మల్లెల కృష్ణారెడ్డి గారు, మల్లెల కృష్ణారెడ్డి, సుధాకర్ కన్వీనర్ ఉన్నారు, నాగరాజు గారు, హరీష్, ఇట్లా అనేక మంది మధ్యలో మనం పనిచేసాం. అంటే మరి అప్పటి నుంచి పనిచేస్తున్నాం, ఇప్పటి వరకు పనిచేస్తాం, తర్వాత కూడా పనిచేస్తాం. ఎవరు అధ్యక్షులైనా వారి మధ్యలో వారికి సహాయంగా పనిచేస్తాం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇంతమందిని ఆహ్వానించి ఇక్కడ మనం కూర్చోబెట్టింది. అంటే మనము అధ్యక్షుడికి పోటీ పడినప్పుడు 11 మందికి పని చేసాం. అమ్మో, చాలా మంది ఉన్నారు. చాలా శక్తి ఉంది పార్టీకి. 11 మంది ముందుకు వస్తున్నారంటే చాలా శక్తి ఉంది పార్టీకి అనేది చూసాం. తర్వాత దాంట్లో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత పెద్దలు ఒక 4 అయిపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళలో మళ్ళీ ఒకసారి ఆలోచించారు. ఆలోచించినాక సరే అక్కడ పార్టీ మరి ఎవరు నిర్ణయం చేసినారో మన సారు చంద్రబాబు గారి వాయిస్ వచ్చి రావాలి కాబట్టి వారే చెప్తారు. అంటే ఎవరు అనేది దానికంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి అనేది మనకి చెప్తున్న మార్గదర్శకం. మనం దాన్ని అమలు పడతాం. వచ్చే అధ్యక్షుల వారికి, ఆ తర్వాత వచ్చే అధ్యక్షుల వారికి, ఆ తర్వాత వచ్చే అధ్యక్షుల వారికి, వారికి అందరికీ మన శక్తివంతుల లేకుండా మనము వారికి మద్దతుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. తర్వాత కొత్త అధ్యక్షులు ఎవరైనా మొత్తము కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు సమర్థులు, ఎవరెవరు ఎక్కడ
చేయగలుగుతారు. అట్లా వాళ్ళని ఆయన టీంలోకి తీసుకొని వారి టీంలోకి తీసుకుంటే అప్పుడు ఇతను కూడా పార్టీ అభివృద్ధి పొందుతారు. పార్టీ కార్యకర్తగా ఒక సాధారణమైన కార్యకర్తగా నేను ఏమంటాను, ఏం పని చేశానంటారు. ఏం పని చేసేది అధ్యక్షుల బాధ్యతలు ఉన్న వాళ్ళకు చాలా తెలుస్తుంది ఎందుకు పని చేసేది. కాబట్టి మనము మాటలు మనం అలవర్చుకొని అందరూ కూడా సంస్కారవంతులుగా ఇప్పుడు కూడా పని చేసేవాడిని విమర్శించి ఏ విషయంలో ఏదైనా పొరపాటు ఉండదు, తప్పు ఉండదు, పొరపాటును అంతేగాని కంప్లైంట్ పైపోదు. అలాంటి క్రమశిక్షణ వేళాపల్లి గారు చెప్పారు. ఇప్పుడు ఇంటి ఆదినారాయణ గారు నాకు మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయాన్ని గురించి తెలుసుకున్నాం. నా ముందున్న వారు, వేదిక మీద ఉన్నవారు అందరూ ఏకాత్మ మానవతా విధానానికి అంత్యోదయాన్ని కట్టుబడినటువంటి వాళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసుకోవడం వాళ్ళని సంగతి మనకందరికీ తెలిసింది. ఎవరు ప్రెసిడెంట్ అయినా ఎవరు కాకపోయినా అందరు కలిసి దేశం కోసం పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క సముదాయం మనం ఈ మధ్యనే ఒక విశేషం జరిగింది దేశంలో. 2 రోజుల క్రితం ప్రపంచంలోకెల్లా ప్రావీణ్యత ఎక్కువగా కలిగినటువంటి దేశాలు ఏది ఒక ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ మొదలుపెట్టింది. అందులో భారతదేశం 2వదిగా మొదటి ఆ స్థితిలో ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈరోజే కాదు, గత కొన్ని శతాబ్దాలుగా, గత కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మన ఆచార వ్యవహారాలు అయితేనేమి విశ్వ గురువుగా నిలిచింది భారతదేశం. అందులో భాగంగా తొడతాపత్తిగా మనం మన భారతదేశం కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాం. మన దేశంలో జరిగింది స్పాడెక్స్ అంటే శాటిలైట్ 2, స్పాడెక్స్ 1, స్పాడెక్స్ 2 అని మనం నిధులోకి 2 శాటిలైట్ పంపించాం. వాటి డాకింగ్ కూడా జరిగింది. 2 శాటిలైట్లు కలిపి కూడా కాదండి. ఈ ప్రక్రియ జరిగింది కేవలం 3 దేశాల్లో ముందుండింది. భారతదేశం కూడా ఆ జాబితాలో వచ్చింది. ఇంతటి గర్వకారణమైన స్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకునే దానికోసం, పటిష్టం చేసుకునే దానికోసం భారతీయ జనతా పార్టీ నెలవేళలా పనిచేస్తుంది అన్న సంగతి మనకు తెలిసింది. ఆ ప్రక్రియలో భాగంగా మన జిల్లాకు మనం అధ్యక్షుడు ఈరోజు ప్రకటించబోతున్నాం. ఆ అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు ఎంతో అకుంఠిత బాధ్యత చేపట్టి ఈ పార్టీని సగర్వంగా దేశంలో నిలబెట్టే స్థితికి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ భారతీయ జనతా పార్టీ ఎంత మీరు పనిచేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక క్రమ పద్ధతిలో యువకులను తీసుకురావాలని మండలాధ్యక్షులకు స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు. ఉక్కు కండరాలు, ఇనుప నరాలు గల యువత 20 మంది ఉంటే ఈ దేశ భవిష్యత్తు మారుతుందన్నారు. మన ముందు 200 మంది కూర్చున్నారు. మన జిల్లా బీజేపీ పార్టీ బహుత మార్చే శక్తి మీకే ఉంది అన్న భావంతోనే మీకు ఇచ్చారు. అందుకు మీకు ఒక సమర్థవంతుడైన జిల్లా అధ్యక్షుని చంద్రబాబు సార్ గారు కూడా రావాలని మీరందరూ ఎదురు చూస్తున్నారు. కానీ మా ఫార్మాలిటీస్ ప్రకారం మేము కొంత ఈ మీటింగ్లు మీకు కోరుకుంటే సార్ ఇలాగ తప్పనిసరిగా జరుగుతున్నారు. తర్వాత ఏబీవీలో ఉంటూ కాలేజీ అధ్యక్షుడై ఆ తర్వాత పార్టీ చెప్తే తమిళనాడు వైపు పనిచేసినారు. ఎక్కడ చెప్తే అక్కడ పనిచేసినారు. నాకు ఈ పదవి కావాలని అడగలేదు. ఇప్పుడు 2019లో పార్టీ ఆదేశిస్తే పార్టీ పదవి వచ్చి రాష్ట్ర ఉపాధ్యక్షుడై మన జిల్లాకు వస్తూ ఉన్నారు. దేశం కూడా ఒక జాతీయ పార్టీ గుర్తించి ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా మీకు ఎవరంటే మీరు కూడా ఒక్క భారతీయ జనతా పార్టీలోనే కాబట్టి వెంకయ్య నాయుడు వల్ల మీరు కూడా ఆ స్ఫూర్తితో పనిచేస్తే మనం అంతా కాకపోయినా మన మండలం, మన గ్రామం, మన జిల్లాలో బాగా తయారవుతాం.
దానికోసమే ఈ మీటింగ్లు పెద్ద. ఇప్పుడు మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న గారిని మాట్లాడుతున్నారు. గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ చంద్రమౌళి సార్ గారికి, మరి పెద్దలు ఎస్ఎస్టి కృష్ణమూర్తి సార్ గారికి, మేడామూర్తి సార్ గారికి, రామారెడ్డి గారికి, ఇంటి రాజారెడ్డి గారికి, మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా మనం ఎదురు చూస్తున్నటువంటి సమయము దగ్గరపడింది. ఎందుకంటే మంచి వాతావరణంలో పోటీ జరిగింది. అందరూ సమర్థులే, పోటీ చేసిన వాళ్ళందరూ సమర్థులే. అయితే అది జిల్లాధ్యక్షుడిగా ఒకరికే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ అవకాశము ఆ ఒకరికి వచ్చిన అందరూ సమన్వయంతో కలిసినట్టుగా పని చేసుకుంటూ మరి మన జిల్లా పార్టీని రాష్ట్రంలోనే ముందంజలో ఉంచాలని చెప్పి కోరుకుంటూ మరి మనం అందరం కలిసినట్టుగా జిల్లాధ్యక్షుడికి మద్దతు తెలపాలని చెప్పి మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఇతరులకు అందరికీ, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. లింగన్న గారు మేము సారేసుకోకపోతే ఆ పని వదిలిపెట్టి అక్కడ ఉన్న లీడర్ గారికి తిరుగుతూ ఒక్కసారి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, 2 సార్లు రాష్ట్ర అవకాశం వచ్చింది. ఇంతకంటే ఉదాహరణ మీకు అక్కడ లేదు మీరు పనిచేయడానికి. శ్రీ గారు ఒక మాట అన్నారు, నేను సైతం ఈ దేశానికి సమిధం అవుతాను, మీరు కూడా ఈ పార్టీకి సమిధం కావాలి, అయితేనే ఈ పార్టీ రేపు ఎంపీటీసీ డిప్యూటీసీ ఒక జిల్లా అధ్యక్షుడు బాగా పనిచేస్తే మనం కింద నుంచి పని చేసుకుంటూ వస్తే ఉంటుందన్న మెసేజ్ లింగన్న ద్వారా కూడా పెట్టి అందరూ అనుకునే శుభ సమయం దగ్గర 1 నిమిషాలు సెకండ్లో ఉంది. ఈ యొక్క జిల్లా ఆర్వోగా చంద్రమౌళి గారు మన జిల్లా అధ్యక్షుడు ప్రకటన ఎన్నిక ఆయన సందేశం ఇస్తారు. అందరూ మౌనంగా ఉండండి. తర్వాత తర్వాత స్టేజీ ఉన్న వాళ్ళు ముందు అధ్యక్షుడికి ఏదైనా సన్మానం చేస్తారు. ఆ తర్వాత క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా కోపరాసుకోకుండా అందరికీ ఎక్కడ అధ్యక్షుడైన వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని కావాలని ఉద్దేశంతోనే ఇక్కడ ఆర్ఎస్ఎస్ పనిచేసిన చంద్రమౌళి గారి సంఘాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎస్ఎస్టి కృష్ణమూర్తి గారు, మిత్రులు మేడామూర్తి గారు, మా ఇంటి ఆధార డాక్టర్ గారు, లింగన్న గారు, మా శాసనసభ్యులు రామారెడ్డి గారు ఈ కార్యక్రమాల్లో ముందుండి అనేక రకాలుగా ప్రోత్సాహిస్తూ రాష్ట్రంలో పనిచేసినటువంటి సుధారెడ్డి గారు, సుధాకర్ గారు, ఇప్పటి వరకు ఈ జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి అభిరుచి మధు గారు, ఈ కార్యక్రమంలో చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా మన మిత్రులు 2-3 సార్లు మాట్లాడుతూ పైనుంచి పేరు వస్తున్నాము లేదనుకుంటే పైనుంచి ఎంపిక కాబట్టి అనేటువంటిది కాదు. ఒక పద్ధతి ప్రకారం మనందరం చూస్తున్నాం. బూత్ కమిటీలు వేయమన్నాం, మన మండలాలకు ఆహ్వానాలు పంపించాం, రిటర్నింగ్ ఆఫీసర్ అని మండలాల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే జిల్లాకి సంబంధించిన ఎన్నికలు ఏదో ఆశామాషిగా 10 మంది కూర్చొని కాదు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చారు. ఎవరెవరు కంటెస్ట్ చేస్తారో అనేటువంటి విషయంలో ఓపెన్ గా చెప్పాం. 11 మంది అభ్యర్థులు రావడం జరిగింది. ఈ 11 మందికి సంబంధించినటువంటి నివేదిక రాష్ట్ర నాయకత్వం ముందుంచారు. వారి వారి యొక్క అనుభవం, వారి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ దాంట్లో 4 డిక్లేర్ చేసింది. ఆ 4 నుంచి కూడా మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఒక పేరు మనల్ని సెలెక్ట్ చేస్తున్నామంటే ఎలక్షన్ లో సెలెక్షన్ అన్నమాట. కరెక్ట్ గా మన యొక్క జాతీయ వారకుడు వాడినటువంటి పదవి ఏమంటే ఈ జరిగేటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎలక్షన్ లో సెలెక్షన్ కాదు. మన మొట్టమొదటి నుంచి భారతీయ జనతా పార్టీ
ప్రజాస్వామ్యబద్ధంగా ఏ యొక్క రాజకీయ పార్టీలో లేని విధంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి స్వేచ్ఛాయుతంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మీ అందరికీ చాలా చిన్నగా కనపడవచ్చు, కానీ గత నెల రోజులుగా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే రాజకీయ వర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక నూతన శక్తిగా ఆవిర్భవించబోతుంది. గ్రామ స్థాయి నుంచి పటిష్టపరుచుకుంటూ ఈరోజు 5వ తేదీ ఒక కార్యక్రమం జరిగింది. మన భావజాలంతో ఏకీభవించేటువంటి, మన సంస్కృతులలో ఏకీభవించేటువంటి శంకరావ కార్యక్రమం జరిగింది. అది ఊహకందని విషయం. అక్కడ ఒక సినిమా గ్లామర్ లేదు, ఒక రాజకీయ గ్లామర్ లేదు, లేదా ఒక పెద్ద పెద్ద నాయకులు వాహనాలు కానీ, లేకుంటే నీటి బాటిల్ కానీ, లేకుంటే సీట్లు కానీ, లేకుంటే బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులని గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా వెల్లువికి ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా లక్షలాది మంది రావడం మనం కళ్ళందరం చూసాం. దాని యొక్క విశేషం ఏమంటే ఆ యొక్క కార్యక్రమంలో 60% మంది యువకులు బాగుంటుంది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పుకు అనుగుణంగా మనం మన యొక్క వ్యవస్థని రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖచిత్రం వేరు. సిద్ధాంతం అదే, పనితీరు అదే, క్రమశిక్షణ అదే. కానీ ఇప్పుడు రాజ్యాధికారం కోసం ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని సురక్షంగా పాలించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోరాడే విధంగా ఈరోజు కార్యకర్తలను తీర్చిదిద్దుతూ సంఘటితాత్మకంగా మనం ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ ఈరోజు ఎన్నిక బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నిక ఏదైతే ఉందో మన యొక్క ప్రతిభకు, మన యొక్క ప్రోగ్రెస్ కు ఈటురాయిగా ఉన్నాయి. దాని పై వాళ్ళు డిజిటలైజేషన్ అని మోడీ గారు వచ్చిన వెంటనే ఇది ఏమనుకుంటారు, కానీ ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా ఢిల్లీ వరకు పోతుంది. ఈరోజు మనం 28 నుంచి 30 లక్షల మంది సభ్యత్వం చేసుకున్నాం. మన నంబర్ డిజిటలైజ్ చేయబడుతుంది. మనం మిస్డ్ కాల్ ఇచ్చామని మనం అనుకుంటున్నాం, కానీ మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం పై వాళ్ళు దృష్టిలో ఉంటుంది. మనం ఫేస్బుక్ లో ఏం పోస్ట్ చేసాం, ట్విట్టర్ లో ఏం చేసాం, ఏ రకంలో ఏ కార్యక్రమం జరుగుతుంది, సామాజిక కార్యక్రమాలేని, ధార్మిక కార్యక్రమాలేని, వీటన్నిటిని కూడా పై వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఒక మన్ కీ బాత్ కార్యక్రమం కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎవరు ఎన్ని రకాలుగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేటువంటి. కాబట్టి రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు జరిగిన ఎన్నిక కానీ ప్రతిభకు అంటే వారి యొక్క కమిట్మెంట్, మీ యొక్క ప్రోగ్రెస్. నేను ఈ బాధ్యత తీసుకున్నానంటే ఈ బాధ్యత అనుగుణంగా ఈ జిల్లాలో నేను ప్రోగ్రెస్ చూపించానా లేదా, ఈటులై ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి నియామకాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క ఇన్వాల్వ్మెంట్. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా జిల్లాలో ఈ సమస్యాత్మకమైనటువంటి జిల్లా నుంచి నిర్మాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో మొదటి 5 స్థానంలో ఈ రోజు నంద్యాల సగర్వంగా నిలబడింది. 32 మండలాలకు గాను మొదటి ఫేజ్ లో మనం 28 మండలాల్లో మనము కమిటీలు వేస్తున్నాం. 1,00,000కు పైగా సభ్యత్వం చేశాం. మొట్టమొదటిసారిగా మనం మరికొంది చెప్పారు, సమస్యాత్మక కావాలనేటువంటి
ఆలగడ్డ లాంటి అసెంబ్లీలో కూడా ఈ రోజు మనం మండల కమిటీలు వేసుకునే స్థాయికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిందని నేను సగర్వంగా చెప్తున్నాను. వీటన్నిటిని విశ్లేషించి మనం ఒకరిని ముందు పెట్టుకోవాలి. మన పార్టీ యొక్క విశిష్టత ఏమంటే మిగతా పార్టీలన్నీ ఇండివిజువలిస్టిక్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నడుస్తుంది, బాబు గారు చెప్తే బాబు గారి పార్టీలో జరుగుతుంది, పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ పార్టీలో జరుగుతుంది. కానీ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇండియా గవర్నమెంట్ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అందరూ కలిసి కూర్చున్నారు. ఒక డెసిషన్ ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ ఇండియాలో ఉన్నటువంటి మిత్రపక్షాలందరూ వాజ్పేయి గారికి మీరు ఇక్కడే ఉన్నారు కదా చెప్పేసేయండి మేము పార్టీ స్టాండ్ అన్నారు. వాజ్పేయి గారికి సమాధానం ఏమంటే మీరు చెప్తున్నట్టు కానీ భారతీయ జనతా పార్టీ ఒక టీమ్ బేస్డ్ గా ఒక ప్లూరలిస్టిక్ గా సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కోర్ కమిటీ అని అంటే ఏంటంటే ఒక టీం అనేది ఒక టీం వర్క్ గా డెసిషన్ తీసుకొని ఏకోన్ముఖంగా సాగేటువంటి ఒక పార్టీ. నేను ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ నేను డెసిషన్ తీసుకోలేను. సంస్థాగతంగా మాకున్నటువంటి పార్లమెంటరీ బోర్డు కావచ్చు, టీం కావచ్చు, చర్చించి తీసుకున్న తర్వాతనే అది కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క టీం వర్క్ మీద విశ్వాసంతో ఒకరిని ఈరోజు మనం ముందు పెట్టుకున్నామంటే మనందరి యొక్క సహాయ సహకారాలతో సమిష్టిగా ముందుకు జరగడానికి పెడుతున్నాం. ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఈ సమిష్టిగా అందరిది. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తనిది. కాబట్టి మనమందరం కూడా ఆశావాసిగా కాకుండా ఒక భక్తు రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల మీద మిలిటెంట్ గా పోయినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఏ సమస్యలు వచ్చినా నిలబడేటువంటి ఒక రాజకీయ పార్టీగా మిగతా పార్టీలతో ధీటుగా ఎన్నికలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు ముందుకెళ్ళేటువంటి పార్టీగా ఈరోజు మనకు రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈరోజు నాంది పథకాలని నేను అందరికీ సవినయంగా నేను చేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడిగా సర్వసమ్మతితో ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు, మండల ప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యులు వీళ్ళందరి యొక్క సమ్మతితో మన మధ్యలో ఉంటూ ఇన్ని రోజులు మనతో కలిసి పనిచేసినటువంటి అభిరుచి గారిని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మిగతా అభ్యర్థులు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మన సోదరి స్వాతి గారు కావచ్చు, మిగతాతో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారని వారికి హృదయపూర్వకమైనటువంటి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే విషయంగా వారందరూ కూడా వారికి మార్గదర్శనం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.
పార్టీ నంద్యాల పార్లమెంట్ నూతన అధ్యక్షులుగా అభివృద్ధి అధికారిని భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో సహాయ సహకారంతో ఏకగ్రీవంగా వారి యొక్క ఎన్నిక జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వారికి విజయవంతమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ भारत माता की जय, भारत माता की जय. ఈరోజు రాష్ట్ర పార్టీ పెద్దలు ఈ బాధ్యతను ఇచ్చారంటే నాకు చాలా గర్వంగాను, అంతేకాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పూర్తి సమయాన్ని ఇవ్వమని చెప్పి నాకు సూచించారని భావిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీని నంద్యాల జిల్లాలో ప్రతి బూత్లో ఏజెంట్ని కూర్చోబెట్టగలిగిన శక్తికి, ప్రతి బూత్ నుంచి ఓట్లను సాధించే స్థితికి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తానని తెలియజేస్తూ ఈ నంద్యాల జిల్లాలో నాకు బాధ్యతలు జిల్లా కోఆర్డినేటర్గా 7 నెలల కింద ఇచ్చేటప్పటికీ దాదాపుగా జిల్లాలోని 7 అసెంబ్లీలకు కానీ 5 అసెంబ్లీలకు అసెంబ్లీ కన్వీనర్లు లేరు. అంతేకాకుండా జిల్లా వ్యవస్థ కూడా, జిల్లా కార్యవర్గం కూడా ఉపాధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ జిల్లా కమిటీ లేకుండా నాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తే అలాంటి టైంలో ఇక్కడ ఉన్న పెద్దల సూచనలు, వీళ్ళందరి సూచనలు ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ సూచనలు తీసుకుంటూ పెద్దలందరి సహకారంతో ప్రతి మండలానికి, ప్రతి అసెంబ్లీతో కాకుండా ప్రతి మండలానికి, గ్రామానికి కూడా తిరిగి ఈరోజు జిల్లాలో 1629 బూతులు ఉంటే ఎన్నికల బూతుల్లో 1250 బూత్ కమిటీలు మేము 12 మందితో వేసుకోగలిగాం. దాదాపుగా 36 మండలాల్లో 33 మండలాలకు ఈరోజు మేము అర్హత సాధించే స్థితికి వచ్చాం. దీని వెనుక సీనియర్ల సూచనలు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా వారి కుటుంబం బాధ్యతగా పనిచేసినందువల్లే ఈ విజయం సాధ్యమైందని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నేను బాధ్యుడిగా ఉంటాను, జిల్లా పార్టీకి సేవకుడిగా ఉంటాను. ఎప్పటికప్పుడు కూడా మీరందరూ కూడా నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తూ అందరం కూడా కలిసిమెలిసి మనం పనిచేసుకుందాం. మన రాష్ట్ర పార్టీలో నంద్యాల స్థానం ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మరి ఎవరు బాధ్యులు లేనప్పుడు బాధ్యత తీసుకుంటే 5వ స్థానానికి వస్తే ఈరోజు 1 లక్షకు పైన సభ్యత్వం కలిగిన పార్టీకి తీసుకొచ్చాం కేవలం 7 నెలల్లో. మరి రేపటి నుంచి మొదలు పెడతాం, పూర్తి సమయం పార్టీకే ఇస్తాం, అన్ని కూడా పక్కన పెడతాం. తప్పనిసరిగా ఈ జిల్లా నుంచి అత్యధికంగా సభకు, శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళే స్థితికి కమలాన్ని తీసుకుని వస్తాం. ఆ స్థితికి రావాలని పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర పార్టీ పెద్దలు ఈ బాధ్యత ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మనందరినీ కోరుతున్నాను, భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దయచేసి భోజనం చేసి వెళ్ళాలి. క్రమశిక్షణగా
నంద్యాల జిల్లాకు జిల్లా పదవిని బీజేపీ తరఫున అలంకరించిన మన అభిరుచి మదన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు. ఇలాంటి పదవులు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్గే గోపాల్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈగరై నేషనల్ సెక్రటరీ. ఎల్లవేళ మా కోఆపరేషన్స్ ఉంది. ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా అభిరుచి మదన్న గారికి వచ్చినందుకు వారికి నాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్లస్ ఈ జిల్లాలో ఈ అధ్యక్షుడు ఉంటేనే మాకు బీజేపీ పార్టీ అభివృద్ధి చెందుతుందని మాకు చాలా నమ్మకంతో ఉన్నాము. ఆ నమ్మకాన్ని కూడా మా అభిరుచి మదన్న జయిస్తారనేది నా కోరిక. పథకం కల్పవృక్షం లాంటి వాడు మన అభిరుచి అన్న లాంటి వాడిని మనకు జిల్లాకు పదవిని దొరకడం మన జిల్లా ప్రజల యొక్క అదృష్టం. జై బీజేపీ.
ప్రాణోమంత్రయ సమార్జంతఃనాధేర్మానస్మానముదిష్ణురేజో తదేవరత్నం సుజనందరే బలారాబలం చంద్రబలందరేవ విద్యాబలం దైవబలందరేవ లక్ష్మీబలేంద్రేంద్రస్మరామి విష్ణుమో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా సమస్మరణార్థం సర్వదో దేవన్వరం నామస్తేషాం జయస్తేషాం గుణస్తేషాం పరాభవః తేషాం దేవరస్యామో హృదయస్వంతాంతన ఆమరామహంతారం దావారం సర్వకంబరాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః లక్ష్మీ విఘ్నేశ్వర గణాధిపతయే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి పూర్వోక్యేవం గర్భేర్నిష్టాయాం అస్యాం శుభదితౌ యజమానస్య శ్రీమాన్ శ్రీమతః మాధవీరకానామోద్యः కుమారస్య मणिचित्रनामधेयस्य श्रीकरसौधरनामधेयस्य मातरं देशमनामवत्याः यजमानस्य सह कुटुम्बानां विशेषां भक्तजनानां नानागोत्राणां नानानामधेयानां सह कुटुम्बानां भक्तजनानां क्षेमत्रयदेशेश्वर्यारोग्येश्वर्यारोग्यर्थं धर्मान्तकाममोक्षाधिपरगडापरदुर्गापरसिद्धर्थम् इष्टकाम्यार्थपरसिद्धर्थमनोवाञ्छापरसिद्धर्थं सह कुटुम्बानां सम्पूर्णायुरारोग्य ऐश्वर्याभवनसिद्धारां गणगणक वस्तुवाहनसमुद्रत्वं सर्वत्र सकलकार्य विद्युजराजत्यर्थं लक्ष्मीगणपति अनुग्रह प्रसादत्यर्थं ज्ञानावाहनादि संकल्पपूर्वक षोडशोपचारपूजार्चनविषये महामन्त्रानुगते नमः ओं समगस्य गणपत्यानुगुणावचनः జై. ఇవాళ రాష్ట్ర పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు నంద్యాల అసెంబ్లీ కన్వీనర్గా పనిచేయడం, అంతేకాకుండా ఆ పనితీరు మెచ్చి 7 నెలల కిందట జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత ఇవ్వడం, ఆ టైంలో జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకున్న సమయంలో జిల్లాలోని ముఖ్య నాయకులందరూ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ సమయంలో బాధ్యత తీసుకొని 5 అసెంబ్లీలకు కన్వీనర్లు లేకపోయినా, దాదాపుగా 37 మండలాల్లో 25 మండలాల్లో వ్యవస్థ లేకపోయినా 7 నెలల కాలంలోనే లక్షకు పైన ప్రాథమిక సభ్యత్వాలు చేయడం, 1250 బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 36 మండలాల్లో 33 మండలాలకు అధ్యక్షులతో పాటు కమిటీలు వేయడం జరిగింది. ఈ పనితీరును రాష్ట్ర పార్టీ మెచ్చుకొని రాష్ట్రంలోనే జరిగిన సభ్యత్వ నమోదులో నంద్యాల జిల్లా 5వ స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఉండడం, నిలబడడం, దానికి నా పనితీరుకు మెచ్చి బాధ్యత పెంచి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర పార్టీ నా మీద పెట్టిన ఈ బాధ్యతను నేను కూడా ఇంకా సమయం పూర్తిగా పార్టీకి కేటాయిస్తూ ప్రతి బూత్ నుంచి ఏజెంట్లను కూర్చోబెట్టే స్థితి నుంచి కాకుండా ప్రతి బూత్ నుంచి ఓట్లను కూడా సాధించే స్థితికి భారతీయ జనతా పార్టీని పల్లెపల్లెకు ఇంటింటికి తీసుకెళ్తానని మాటిస్తూ, అంతేకాకుండా ఈ జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంటు కానీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కూటమి ఒప్పందాలు పాటిస్తూ తప్పనిసరిగా ఇక్కడి నుంచి కూడా కొన్ని సీట్లు తప్పనిసరిగా తీసుకొని కూటమిలో సీట్లు అసెంబ్లీకి పంపే విధంగా పార్టీని బలోపేతం చేస్తానని తెలియజేస్తాను.